బావ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సంతకం ఎలా పెడతాడన్న విషయం గురించే కదా. ఆ కంగారు ఉందనుకో, అంతకు మించిన కంగారు భయం ఇంకోటి ఉందమ్మా. ఏంటి మావయ్య అది? రాత్రి ఆ మాట విన్నప్పటి నుంచి నిద్ర కూడా పట్టలేదు. అలా అని కష్టమైన బాధ అయినా నీతో చెప్పుకుందాం అంటే ఆ విషయం ఈయన నువ్వేమైపోతావని అదో బాధ. నువ్వు ఇంతలా మదన పడుతున్నావంటే అదేదో పెద్ద విషయం అయి ఉంటుంది. ప్రమాదకర విషయమే అనిపిస్తుంది. తొందరగా చెప్పు మావయ్య. బావా వెంకటేశ్వరుని సంతకాలు పెట్టడానికి ఇక్కడ రమ్మని చెప్పడం వెనక చాలా పెద్ద కుట్ర ఉందమ్మా. కుట్ర ఏంటది? ఏంటంటే రాత్రి బావా పొరుగు నుంచి 4 మనుషులు పిలిపించాడు. ఎందుకు? ఎందుకంటే చెప్పు మావయ్య. రేపు హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లనే ఓ 25 ఏళ్ల కుర్రాడు దిగుతున్నాడు. రేపు ముఖ్యమైన పని కోసం రిజిస్టర్ ఆఫీస్ కి సంతకం పెట్టడానికి వస్తున్నాడు. వాడు సంతకం పెట్టిన తర్వాత ఆఫీసు బయట నరుగుతారో, వీధి దాటాక పొడుస్తారో, పొలిమేర దగ్గర పని పూర్తి చేస్తారో మీ ఇష్టం. ఇదంతా నిజమా మావయ్య? అవునమ్మా. బావా 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 ఏమైంది పొద్దు? అది సంతకం పెట్టే విషయంలో ఏమాలోచించావు బావా? ఆలోచించాను. ఎన్ని రకాలుగా ఆలోచించాలో అన్ని రకాలుగానూ ఆలోచించాను. అమ్మ ఇచ్చిన మాట తప్పకూడదు అంటే నేను సంతకం పెట్టడానికి వెళ్ళక తప్పదు. అయ్యో బావా వెళ్ళొద్దు బావా, వెళ్ళొద్దు. వెళ్ళకపోతే నిన్న పొలం దగ్గర మామయ్య అన్న మాటలు ఊర్లో అందరూ నిజం అనుకుంటారు. నా తల్లికి ఆ చెడ్డ పేరు రాకూడదు. కానీ నువ్వు అక్కడికి వెళ్తే తిరిగి రావు. ఏమంటున్నావు పొద్దు? అవును బావా, నా మాట విను. నువ్వు వెళ్ళొద్దు బావా. నువ్వు మా అందరి నుంచి శాశ్వతంగా దూరం అయిపోతావు. నాన్న నిన్ను చంపడానికి ఎవరినో ఏర్పాటు చేశాడంట. అందుకే బావా, అందుకే నువ్వు వెళ్ళొద్దు బావా. నా మాట విను బావా, ప్లీజ్. మామయ్య పగ మేనల్లుడి మరణం కోరుకునేంత వరకు పెరిగిందన్నమాట. ఏం జరిగినా సరే నేను మాత్రం వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఇది నా తల్లి గౌరవానికి సంబంధించిన విషయం. అయ్యో ఎందుకే మొండితనం బావా? ఇది మొండితనం కాదు పద్దు. అమ్మ మంచితనం రుజువు కావటానికి అగ్ని పరీక్ష లాంటిది. అమ్మ గెలవాలి. అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుంది బావా? నీకు దండం పెడతాను బావా, నువ్వు వెళ్ళొద్దు బావా. బావా ప్లీజ్ బావా, నా మాట విను. నువ్వు సంతకం పెట్టడానికి బయలుదేరావంటే నీ మాయలేవో అక్కడ ప్రదర్శిస్తావురా. నీకు అవకాశం లేకుండా లాక్ చేసి నీ తల్లికి ఊరందరిలో అవమానం చేసి జనమంతా ఉమ్మేసేలా చేస్తాన్రా. చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? నాన్నా నేను మళ్ళీ చేస్తాను, ఉంటాను. ఏంటమ్మా? రిజిస్టర్ ఆఫీస్ కి అందరం వెళ్తున్నాం కదా. అందరం వెళ్తున్నామమ్మా. ఆయన్ని కూడా తీసుకెళ్తున్నాం కదా. అల్లుడినా? అవును. అల్లుడెందుకమ్మా? తను బ్యాంక్ వెళ్ళాలి కదా. ఓ అయ్యో నాన్న, సుభద్ర శ్రీధర్లు సంతకం పెడితే సరిపోదు,
వాళ్ళ కొడుకు కూడా సంతకం పెట్టాలని నువ్వు కండిషన్ పెట్టినట్టు మీ అల్లుడు కూడా సంతకం పెట్టాలని ఎవరైనా అంటే? అంత ధైర్యం ఎవరికుంటుందమ్మా? నాన్న, నేను ధైర్యం గురించి మాట్లాడడం లేదు. బలరాముడు ధర్మం తప్పాడని జనాల్లో ఒక్కళ్ళ నుంచి వచ్చినా చాలు. మన కుటుంబానికే అగౌరవం కదా. అదే ఆయన కూడా మనతో పాటు సంతకం పెట్టారంటే బలరాం గారి అల్లుడిది ఎంత మంచి మనసు అని మీ ఇద్దరి పేర్లు జేజేలు పలుకుతారు. అంతేనంటావమ్మా? ఇంకొక విషయం ఉంది నాన్న. ఏంటమ్మా? ఆ సుభద్ర కొడుక్కి మీ అల్లుణ్ణి చూపించి నా కూతురికి ఎలాంటి ప్రయోజకుడినిచ్చి చేశానో అని చూడరా అని మీరు మీసం మెలేయొచ్చు. నాన్న, మీరు తొడగొట్టి వాళ్ళ మెడలు విరిచినంత పని చేయొచ్చు. ఏమంటారు? నా కూతురు అనిపించుకున్నావమ్మా. చాలా మంచి మాట చెప్పావు. నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. థ్యాంక్స్ నాన్న. అయితే వెంటనే వెళ్ళి ఆయనకి విషయం చెప్పేయండి. అమ్మా, ఇంతకీ ఆ సుభద్ర కొడుకు వస్తారంటావా? మాటిచ్చింది కదా నాన్న, తప్పకుండా రప్పిస్తుంది. వాడు రావాలి, నా పథకం ప్రకారం చావాలి. మృత్యువు నీ కోసం ఎదురు చూస్తుంది. రారా వెంకటేశ్వర. వెంకీగాడు తన మాయలు ప్రదర్శించే అవకాశం లేకుండా పర్ఫెక్ట్ గా లాక్ చేసావే అలివేలు. భగవంతుడా, నా కొడుకు తల్లికిచ్చిన మాట కోసం ఇంతకుముందు ఎన్నో సాహసాలు చేశాడు. నీ దయ వల్ల క్షేమంగా బయటపడ్డాడు. ఇప్పుడు తల్లిచ్చిన మాట నెరవేర్చడం కోసం చాలా పెద్ద ప్రళయానికి ఎదురెళ్తున్నాడు. నువ్వు ఏ ధైర్యంతో ఉన్నావో నాకు తెలియదు గాని నాకైతే కాళ్ళ చేతులు వణుకుతున్నాయి. వెంకీ, కొడుకుని రప్పిస్తామనే మాట ఇచ్చేలా ఎందుకు చేశావురా? ఊరు జనం ముందు మావి మిమ్మల్ని అవమానిస్తూ మీరు ఆస్తి కోసం ఆశపడుతున్నారని అంటుంటే తట్టుకోలేక మీరు మాట పడకూడదని అలా చేశాను. నువ్వు ఆలోచించినంత వరకు బాగానే ఉంది. తరువాత వచ్చే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆ క్షణం నువ్వు ఆలోచించలేదా? తర్వాత ఆలోచించచ్చులే అనుకున్నాను. ఎన్ని రోజుల సమయం ఉందని నువ్వు అలా అనుకున్నావు? తీరిగ్గా ఆలోచించేంత సమయం ఉందా? ఈ రాత్రంతా ఉంది. ఈ రాత్రంతా ఆలోచించినా కూడా రేపు చూడబోయేది పెద్ద ప్రమాదమేనని అనిపిస్తే ఏం చేస్తావు? నీ స్థానంలోకి ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి నాటకాలు ఆడిస్తావా? అంత కర్మేంటి నానా? మరేం చేస్తావో చెప్పరా? నిలబెట్టి నిలదీస్తే ఏం చెప్పగలను నానా? ఈసారి మాత్రం చాలా అవివేకంగా ప్రవర్తించావురా. నేను చూసుకుంటాను అంటూనే ప్రతి విషయంలో మా నోరు మూయించావు. చివరికి ఇప్పుడు నీ జీవితం బలి చేసుకునేదాకా తెచ్చుకున్నావు. ఇంక చాలు సుభద్ర, మనం ఊరు దాటవలసిన సమయం వచ్చింది. ఏంటన్నా నువ్వు? ఊరు దాటకపోతే మీ మామయ్య దయ వల్ల రేపందరం కాటికి పోతాం. ఎందుకు నానా అంత పెద్ద పెద్ద మాటలు? నన్న వెంకి, పొలం పోయినా పర్వాలేదు, మాట పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం రిజిస్టర్ ఆఫీస్కి రావద్దు. ఊరు వదిలిపోదామంటే ఇంకా రిజిస్టర్ ఆఫీస్ అంటే వింటే నువ్వు? అన్నయ్యను వదిలేసి ఎక్కడికి పోతామండి? పరిస్థితి ఇంతదాకా వచ్చాక కూడా ఇంకా అన్నయ్య అన్నయ్య అంటావింటే? మీ ఇద్దరికీ ఒక విషయం అర్థమవుతుందో లేదో, మీ అన్నయ్య నీ కొడుకుని రమ్మంటుంది సంతకం కోసం కాదు, వచ్చాక ఏదైనా చేద్దామని. రే, నువ్వు ఊర్లో అడుగు పెట్టకూడదని, అసలు నువ్వు ఈ లోకంలోనే ఉండకూడదని కోరుకునే మీ మావయ్య రేపు రమ్మంటున్నాడంటే ఎంత పెద్ద ప్రమాదం తలపెట్టడానికో అర్థం చేసుకో. అన్నయ్యకంత కోపం ఉండొచ్చు కానీ నిజంగా అంత పని ఎందుకు చేస్తారు? మీ అన్నయ్య వీడి వీపు మీద పెట్టిన వాత నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు సుభద్ర. మీ అన్నయ్య దృష్టిలో వెంకీ తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి అదే అవకాశంగా తీసుకుని వెంకీని అలివేల్ని తీసుకుని మనం హైదరాబాద్ వెళ్ళిపోవడం మంచిది. నానా ఇంకాపు. నువ్వు భయపడటంలో అర్థం ఉంది కానీ నువ్వు చెప్పినట్టు చేశావంటే చిన్నాళ్ళు మనం చూపించిన సహనానికి, ఎదురు చూసిన సమయానికి కుటుంబాలు కలుస్తాయన్న ఆశకే అర్థం లేకుండా పోతుంది.
రేపటి గండం నుంచి ఎలా బయటపడాలో నేను ఆలోచిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. వెంకీ, మా అక్కడ మామ అల్లుళ్ళ మధ్య ఎలాంటి విషాదాలు జరగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా కాపాడు తండ్రి. ఎన్ని జరిగినా నీకు బుద్ధి రాదే? మనసు లేని ఆ దేవుడికి మొరపెట్టుకుంటే నీ మొర ఆలకిస్తాడనుకున్నావా? దేవుడు లేడని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. అయినా నీ పిచ్చి నమ్మకం ఏంటో నాకు అర్థం కావడం లేదు. లేదండి, దేవుడు నాకెప్పుడు అన్యాయం చేయలేదు. అవును, నీకు చేయలేదు. నాకు నా కొడుకుకి మాత్రం జన్మ జన్మలకు గుర్తుండిపోయేలా చేశాడు. ఏమైంది మీకు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా అక్కడ జరిగేది జరగక మానదు. టైం అవుతుంది, బయలుదేరదాం పద. పదండి. అత్త అత్త అత్త, నువ్వెందుకొచ్చావు? నా మీద కోపాన్ని తర్వాత చూపించొచ్చులే గాని రిజిస్టర్ ఆఫీస్లో ఏమైనా జరగచ్చు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అంటే? అంటే నాన్న బావని ఆ, నాన్న చెప్పు, ఏంటి? నాన్న నాన్న బావని చెప్పవే. ఆ, అది అబద్ధం ఆడకుండా చెప్పు. అదే అత్త, బావ గురించి నాన్నకు తెలియగానే నాన్న ఆవేశంతో తిట్టొచ్చు, కొట్టొచ్చు. అంత మాత్రాన మీరు ఆవేశపడకండి. కొట్టినా తిట్టినా పర్లేదమ్మా. నన్ను చంపడానికి ప్రయత్నించినట్లు నా కొడుకును కూడా అలా చేయకపోతే చాలు. ఏమండి, ఏంటండి ఆ మాటలు? నిన్నటి నుంచి చూస్తున్నాను, మాటి మాటికి చావు చావు అని అంటారేంటి? వాడి దగ్గర కూడా అలాగే అన్నారు. ఒక తండ్రిగా మీ నోటి నుంచి అలాంటి మాటలు రావచ్చా? తండ్రిని కాబట్టే కొడుకు వెనక ప్రమాదం నీడలా తిరుగుతుందని గ్రహించాను. తండ్రిని కాబట్టే కొడుకుని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నాను. తండ్రిని కాబట్టే కొడుకు మేనమామ చేతిలో బలైపోకూడదని ఎటైనా దూరంగా పారిపోదామని నెత్తి నోరు కొట్టుకుంటున్నాను. ఇంకాపండి మీ మాటలు. నా కొడుకేం జరగదండి. వాడి మీద నాకు నమ్మకం ఉంది. వాడేదో చేసి సంతకం పెట్టి తల్లి గౌరవాన్ని నిలబెట్టి ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. నువ్వు చెప్పినట్టే జరిగితే తండ్రిగా నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది? మీరు ఊహించింది నిజమే మావయ్య. ఆ నిజం చెప్పడానికే వచ్చి చెప్పలేకపోయాను. బావకేం జరగకూడదు. సుభద్ర ఏ ధైర్యంతో తన కొడుకుని తీసుకొస్తానని చెప్పిందో నాకు అర్థం కాలేదు. వెంకిని అడిగితేనేమో దేవుడే అంతా చూసుకుంటాడన్నట్టు మాట్లాడాడు. నాకైతే చాలా భయంగా ఉందే. అల్లుడు, అల్లుడు, ఇప్పుడు చాలా ప్రేమగా పిలుస్తున్నాడు. ఈ అల్లుడే మేనల్లుడని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తెలిస్తే ఎంత గొడవ అవుతుందో, ఇంకేదైనా జరగరాంది జరుగుతుందో. మనల్ని కూడా పిలుస్తారు, పద. ఆ అల్లుడు, ఏం మావయ్య పిలిచారు? అవును బాబు, బ్యాంక్ వెళ్ళడానికి రెడీ అయ్యావా? అవును మావయ్య. నువ్వు వెళ్లాల్సింది బ్యాంకు కాదు బాబు, మాతో పాటు రిజిస్టర్ ఆఫీస్కి. నేనెందుకు మావయ్య? నిన్ను పిలవాలనే ఆలోచన ముందు లేదు బాబు. తర్వాత ఆలోచిస్తే నీ సంతకం కూడా కావాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా ఇంటి అతిథివి కాదు, నా కుటుంబ సభ్యుడివి. అందుకే నీ సంతకం కూడా చాలా విలువైంది.
మావయ్య లీగల్గా చూసుకుంటే ఆ స్థలం మీ ముత్తాతలది కాబట్టి నా సంతకం అంత అవసరం లేదు మావయ్య. నేను రానులేండి, మీరు వెళ్ళండి. నేను బ్యాంక్కి వెళ్తాను. ఏంటి బాబు అలా అంటావు? ఈ రోజు ఊరు జనం అంతా ఆఫీస్ దగ్గరే ఉంటారు బాబు. ఎందుకంటే గుడి నిర్మాణ కార్యక్రమానికి ముందు రిజిస్టర్ ఆఫీస్లో సంతకాల కార్యక్రమం జరగాలి కదా. అది కాదురా రాముడు, వెంకీ ఇప్పుడు మన కుటుంబ సభ్యుడేనా? అక్కడ జరిగే సంఘటనకి వెంకీకి సంబంధమే ఉంది చెప్పు నాయనా. అవును, జడ్జి చెప్పింది నిజమే నాన్న. ఇంకే అవసరం లేదు బావా, నాకు ఇలాంటి విషయాలు బాగా తెలుసు కదా. రేయ్! నువ్వెవడరా మాట చెప్పడానికి? నువ్వెవరో? ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఏంటి మీరందరూ? నాన్న ఊరుకుంటుంటే అందరూ సలహాలిచ్చే వాళ్ళే అయిపోయారు. అసలు నాన్న ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన చెప్పనివ్వరేంటి? మీరు చెప్పండి నాన్నగారు. నువ్వు సంతకం పెట్టడం ఒక్కటే కాదు బాబు, అక్కడ నిన్నే నా సుభద్ర కొడుకు ముందు గర్వంగా నించోబెట్టాలి. నీ గురించి నేను గొప్పగా చెప్పుకోవాలి. వాడి చిన్నతనంలో వాడి అమ్మ వాణ్ణి చూసి తెగ మురిసిపోయేది. వాడు గొప్పోడవుతాడని దండోరా వేసుకునేది. ఇంతవరకు వాడి జాడలేదు. చాలా ఏళ్ల తర్వాత వస్తున్నాడు కదా, అందుకే వాడికి మంచి సన్మానం చేస్తాను. ఎవరికి తెలియకుండా వెళ్ళి అక్కడ ఏదోలో మేనేజ్ చేసి సంతకం పెట్టాలనుకున్నాను. ఇలా మావయ్యతోనే బయలుదేరాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? బలికి సిద్ధంగా ఉంటారా బాబు? టైం అవుతుంది, పద బయలుదేరదాం. అది మావయ్య బ్యాంక్లో. ఇంకేం మాట్లాడొద్దు, నువ్వు వస్తున్నావు అంతే. పద. ఇలా జరిగిందేంటమ్మా? ఎలా అప్పాలో అర్థం కావట్లేదు మావయ్య. పద. మావయ్య, ఏమైంది బాబు? అది అది పర్స్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. తొందరగా రా బాబు. ఆ, ఈ రోజు ఆ సుభద్రా శ్రీధర్ల మీద ఈ బలరాం విజయ భేరి మోగించబోతున్నాడు. ఊరి జనంతో పాటు మీ మావయ్య గెలుపుని నువ్వు కూడా చూడాలి. మావయ్య గెలుపు అల్లుడి గెలుపే కదా నాన్న. అవుననుకో అమ్మా. ఇప్పుడే వస్తాను.
ఎస్కేప్ కావడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. వాడి ఆటలు సాగకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. రే చిట్టి, బా దస్తావేజులన్నీ కారులో పెట్టావా? పెట్టాను బావా. హ్మ్.